గైస్, వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్. సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాము మా ఇండియన్ యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్ నుంచి. హాయ్ గైస్, ఎట్లా అంటే ఇప్పుడు వీడియోస్ అనేవి లేట్గా చెప్పేసి అసలు వీడియో చేస్తలేదని అడుగుతున్నారు చాలా మంది మన సబ్స్క్రైబర్స్. గైస్, మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే దసరాకు కానీ దసరా ముందుకు కానీ ఒక టాపిక్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. వెరీ డిఫికల్ట్ టాపిక్ అనమాట. సో దాని ప్రూఫ్స్ లేకుండా నేను చెప్పకూడదు కాబట్టి దాని మీద వర్క్ చేస్తున్నా. అలాగే దసరా తర్వాత కూడా ఒక డ్యూయల్ రోల్తో మీ ముందుకు రాబోతున్నాం, చాలా బాగుంటుంది. దాని గురించి కూడా మేము వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో దానివల్ల లేట్ అవుతుంది, ఎవరు ఏమనుకోద్దు. ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి గైస్. ఆల్రెడీ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని అలా క్లిక్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళైతే అలా ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోతే మనం చదువుకున్న వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారా, చదువుకోలేని వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారా అనే దాని గురించి ఒక టాపిక్ చేద్దామని రెడీగా ఉన్నాం. సో ఈ టాపిక్ సంబంధించినంత వరకు చదువుకోలేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వీళ్ళల్లో ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే కనుక మీరు చెప్పండి, చదువుకున్న వాళ్ళు మోసపోతారా, చదువుకోలేని వాళ్ళు మోసపోతారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది కూడా తెలిసిపోతుంది. ఓకేనా గైస్? ఇప్పుడు ఏంటంటే చాలా వరకు చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారని నేను అంటున్నా. మన ఛానల్ తరపు నుంచి మనం చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రకారంగా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా మోసపోతున్నారని అనుకుంటున్నాం. అది కానీ మా ఫ్రెండ్స్ వచ్చేసి లేదు, చదువుకోలేని వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారని చెప్తున్నారు. సో నేను చెప్పబోతున్నా ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు మోసపోవడానికి ఉన్న పర్సంటేజ్ 100కి 20% మాత్రమే ఉంది. చదువుకున్న వాళ్ళు మోసపోవడానికి ఉన్న పర్సంటేజ్ 50-50 రేషియో ఉంది. సో ఈ రెండిట్లకి డిఫరెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోలేని వాడు తెలియని పనిని అంత బేగా ఏది టచ్ చేయడు. సో దానివల్ల చదువుకోలేని వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాని గురించి ఆరా తీసిన తర్వాత మాత్రమే అడుగులు వేయడం మొదలు పెడతారు. కానీ చదువుకున్న వాళ్ళు మాత్రం అది మనకు తెలుసు కదా అని చెప్పి ఆ మనిషిని, అంటే మనకు చెప్పిన మనిషిని నమ్మకుండా ముందుకెళ్ళి మోసపోతారు. అలాగే మీరు ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాలి, జాబ్ చేసేటప్పుడైనా సరే లేదంటే బయట సర్క్యులేట్ అవ్వేటప్పుడు సరే చాలా ఇబ్బందులు అనేది, స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. చదువుకోలేని వాడు ప్రాబ్లం ఏంటంటే, వాడికి వీడికి డిఫరెన్స్ ఏంటంటే, చదువుకోలేని వాడికి ఒక టార్గెట్ అనేది ఉండదు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు లేచాం, తిన్నాం, పడుకున్నాం, తిరిగేసాం, దట్స్ ఇట్. చదువుకున్న వాడికి అలా ఉండదు. ఎట్లా అంటే ఒక టార్గెట్ ఉంటుంది, జాబ్ చేయాలి, జాబ్లో ఎదగాలి, తర్వాత వాళ్ళ యొక్క టార్గెట్స్ ఫినిష్ చేయాలి. బిజినెస్ టార్గెట్ అయితే బిజినెస్ టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలి. అట్లా వాళ్ళ యొక్క స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా మోసపోతూ ఉంటారు. దాంట్లో ఎట్లా అంటే కొన్ని ఫైల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు చాలా వరకు చదువుకున్న వాళ్ళ దగ్గరికి లోన్స్ కోసమనో లేదంటే ఈఎంఐల కోసమనో మీకు అది ఇస్తాం సార్, మీకు ఈ ఆఫర్స్ ఇస్తాం, ఆ ఆఫర్స్ ఇస్తాం అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ దాంట్లో పడిపోయి జాబ్ విషయంలో కానీ లోన్స్ విషయంలో కానీ ఇట్లా కొన్నిట్లో ఇరుక్కుపోతూ ఉంటారు అనమాట తొందరగా. అట్లా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా మనీ అనేది పోగొట్టుకుంటున్నారని కూడా మాకు తెలిసింది. ఈ విలేజెస్ లో ఎక్కువగా ఉన్న వాళ్ళు చదువుకోరు. సో వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఎదుటివాడు వచ్చి మీకు మీ పిల్లలకి అది ఇప్పిస్తాం సార్, మీ పిల్లలకి జాబ్ ఇప్పిస్తాం, మాకు ఎందుకు ఆడితే గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా లేదంటే అందులో జాయిన్ చేయండి సార్, ఇందులో జాయిన్ చేయండి సార్ అన్నప్పుడు వాళ్ళు ఒక 5-10 మందిని ఎంక్వైరీ చేసుకుని అది కన్ఫర్మ్ అనుకున్న తర్వాత వాళ్ళు ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. కానీ కొంతమంది 20% అన్న వాళ్ళు ఏంటంటే మాట మీద నమ్మకంతో కొంతమంది వెళ్తున్నారు, కానీ వాళ్ళని కూడా బురిడి కొట్టించే వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎందుకు చెప్తారంటే, సేమ్ ఇదే విధంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్, ఒక ఎడ్యుకేషన్ ప్లేస్లో ఉన్న ఒక వ్యక్తి సేమ్ ఎట్లానే మోసపోయాడు. ఆయన లాస్ అయిన అమౌంట్ 3 lakhs. ఇట్లా చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయర్స్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క పర్సన్ వచ్చేసి ఈజీలో 10 to 20 lakhs వరకు వాళ్ళు పోగొట్టుకున్నారు. అదే కాకుండా చదువుకున్న వాళ్ళు యాప్స్లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, ఏదో కొత్త యాప్ వచ్చి దాని మీద ఇన్వెస్ట్ పెట్టినప్పుడు కూడా ఇట్లా లాస్ అవుతున్నారు. కానీ చదువుకోలేని వాళ్ళు ఏదైనా దాని మీద ఇన్వెస్ట్ పెట్టాలంటే
పూర్తి ఆధారాలు ఉంటే కానీ దాని మీద పెట్టుబడి పెట్టరు. అట్లా వాళ్ళ యొక్క స్టేటస్ అనేది ఫీడ్ చేసుకుంటూ ఉంటారు. సో మిగతా వాళ్ళైతే అట్లా ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పబోయే ఏంటంటే చదువుకున్న వాళ్ళు గర్వంతో మోసపోతారు, చదువుకోలేని వాళ్ళు నిజాయితీగా వెళ్ళి కొంతమంది మోసపోతారు. ఇట్లా ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటంటే చదువుకున్న వాడు ఎప్పుడు కూడా గర్వం ఎప్పుడు ఫీల్ అవుతాడో ఆ రోజు వాడి యొక్క పతనం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే చాలా వరకు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న వాళ్ళు ఎడ్యుకేషన్ యూజ్ చేసుకోవడం కూడా రావాలి. ఎడ్యుకేషన్ యూజ్ చేసుకోవడం రాకపోతే మానేయండి. ఎందుకంటే చాలా మంది ఎడ్యుకేషన్ విషయంలో యూజ్ చేసుకోకుండా నేను ఎంత చదివా, నేను ఎంత గొప్ప, నువ్వేంట్రా, లెవెల్ ఏంటి అని అనే వాళ్ళకి ఈ వీడియో అంకితం అనమాట. సో మీకు ఈ వీడియో ఫుల్గా ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. లేదు మాకు ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అలాగే మా వీడియో ఎలా ఉందన్నది ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో రాయండి. మీరు ఎవరైనా వేరే వేరే టాపిక్స్ని సజెషన్ చేయాలనుకున్నా కూడా కామెంట్లో పిన్ చేయండి. సో నేను ఆ వీడియోస్ అనేవి చేస్తాను. ఓకేనా సార్? గైస్ బాయ్ బాయ్, సీ యూ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.